హాయ్ సబ్స్క్రైబర్స్, నేనైతే అయోధ్య రామ మందిరం చూడడానికి వచ్చేసాను. మీరు అనుకున్నట్టుగా ఉత్తరప్రదేశ్లో ఉన్నది కాదండి, మన రాజమండ్రిలో కొత్తగా సెట్టింగ్ చేసినటువంటి అయోధ్య రామ మందిరం చూడడానికి అయితే మా ఫ్యామిలీతో వచ్చాను. అది ఎలా ఉండిపోతుందో ద డీటెయిల్స్ అని మనం చూద్దాం. ఇప్పుడు వీళ్ళు చాలా ఎగ్జైట్మెంట్ గా ఉన్నారు. ఎలా ఉంటుంది టికెట్ కౌంటర్ 4 సంవత్సరాలు దాటిన అందరూ కూడా ఫుల్ టికెట్ తీసుకోవాలంట. 100 రూపీస్ టికెట్ అయితే మాత్రం. రాయల్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్. ఇదేనండి మనకి అయోధ్య రామ మందిరం ఒక సెటప్ మాట. చాలా బాగా సెట్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చాలా కష్టం, ఇంత పెద్ద సెటప్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకుంది. ఇది మనకి ఫ్రంట్ ఎంట్రన్స్. మా పిల్లలు అయితే చక్కగా లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. లాగా అనిపిస్తుంది ఫీల్ అయితే మాత్రం. చూసారా, చాలా మంది లోపల అందరూ ఫోటోస్ అయితే తీసుకుంటున్నారు. బాగుంది, సెట్టింగ్ అయితే బాగా చేసి ఇలా మనం చూసేసి బయటకు వచ్చి చక్కగా బయట ఉన్నటువంటి ఒక వ్యూని కూడా ఎంజాయ్ చేస్తూ ఇలా మన ఎగ్జిబిషన్ లోకి ఎంటర్ అయిపోవచ్చు అన్నమాట. చూసారా, ఇది మొత్తం అంతా కూడా బయట లుక్ అన్నమాట. ఓకే, అంటే మనకి ఇంత సెటప్ చేశారు కాబట్టి ఖచ్చితంగా చూస్తే బాగానే అనిపిస్తుంది. అందులో డివోషనల్ టైప్ లో రామ మందిరం అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా అందరూ కనెక్ట్ అయిపోతారు బేగా. మనకి దీని లొకేషన్ వచ్చేసరికి లాలా చెరువు నుంచి మోరంపూడి జంక్షన్ వెళ్లే రూట్ లో లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. ఎవరైతే ఒక వీడియోని ఇప్పుడు చూసారో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మనది కొత్త ఛానల్ కాబట్టి మీ యొక్క సపోర్ట్ కావాలి నాకు. ఇలాంటి మరెన్నో కంటెంట్ కోసం మన ఛానల్ ని విజిట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.